హాయ్ అండి. అందరికీ నమస్తే. శుభ ఇంటి వంటకాల ఛానల్‌కి స్వాగతం అండి. మీరు బాగున్నారా? నేను బాగున్నానండి. ఓకే అండి. మనం ఈరోజు బజ్జీలు చేసుకుందామండి. మిరపకాయ బజ్జీలు. దానికి కావాల్సినటువంటి వామండి. ఒక స్పూను వాము తీసుకున్నా. ఒక స్పూను జీలకర్ర తీసుకున్నానండి. ఒక 2 స్పూన్లు ధనియాలు తీసుకున్నానండి. పొడున్నే వేసుకోవచ్చు మనము. దాంట్లోకి సాల్ట్ వేసుకుందామండి. తగినంత వేసుకుందాం మనము. ఇవన్నీ మిక్సీ ఆడించుకోవాలండి. మిక్సీ ఆడించుకొని మనకి లోపలికి మిరపకాయలకు పెట్టే ఓపిక లేకపోతే పైన చల్లితే చాలండి. నేనైతే పైన చల్లుతాను. పెట్టే ఓపిక లేదు నాకు. ఇంతకుముందు జీలకర్ర అని పెట్టేదాన్ని. ఇప్పుడు పెట్టదలుచుకోలేదు. నేను అట్లా చల్లేస్తా చాలు, బాగుంటుంది. చూసి సాల్ట్ తగినంత వేసుకోండి. అలాగే అండి మిరపకాయలండి బాగున్నాయండి మిరపకాయలు. మిరపకాయలు చూసి నేను బజ్జీలు చేయాలనుకున్నానండి. అట్లే లాస్ట్‌లో కొంచెం పిండి ఉంటది గదా! మిరపకాయకి అంటుకోకుండా. ఆ పిండికి ఇవి స్లైస్ చేసి ఏసేద్దామండి. ఇవి ఇట్లా కొనలు కట్ చేసుకుందామండి మనము. ఓకే. పిండి కలిపి ఇదిగోండి పిండేసుకుంటుండా. జల్లి పట్టేసుకుందామండి ఇది. ఫస్ట్ ఆయిల్ పెట్టేసుకుందాము. ఇది సిమ్‌లో పెట్టేసుకుందామండి. ఆయిల్ పోసినా, సిమ్‌లో పెడుతున్నా. ఇప్పుడు పిండి జల్లి పోసుకొని పిండి కలిపి పెట్టుకొని మిరపకాయలు కట్ చేసుకుందామండి. ఇదిగోండి సాల్ట్ వేసుకుంటాను. నేను సరిపోయేంత వేసుకుంటున్నానండి. మీరు కూడా చూసుకొని వేసుకోండి. సాల్ట్ కొలత చెప్పే కాదులేండి. నేను పిండి కానీ అందాజుతో వేసుకున్నానండి, కొలచలేదు. మనకి ఎంత మటుకు చేసుకుంటాం అనేది చూసుకొని చేసుకోవాలండి ఇట్లాంటివన్నీ. చిన్న స్పూన్తో హాఫ్ స్పూన్ వేస్తున్నానండి. ఇది సోడా అండి, వంట సోడా. ఇది ఖచ్చితంగా వేయాలండి, లేకపోతే కనుక అవి అసలు బజ్జీలు రావు. కొంతమంది వేయరు కానీ నేనైతే కొంచెం వేస్తానండి. వేస్తేనే బజ్జీలు వస్తాయి. మరీ ఎక్కువ వేయకూడదు, కొద్దిగా వేసుకోవాలా. ఒక 2 స్పూన్లు అంత వేసుకున్నానండి ఆయిల్. కొంచెం గోరువెచ్చగా అయింది, వేసేసుకున్నాను. ఇది ఆయిల్ సిమ్లో పెట్టుకున్నానండి. ఇప్పుడు మిరపకాయలు కట్ చేసేసుకొని అలాగండి
ఇదిగోండి మిరపకాయలు కట్ చేసుకుంటాండా. నేనైతే కొంచెం పొడవు తగ్గించేస్తున్నానండి. ఉంది కదా కత్తిపీటతో ఇలాగండి. ఇవేమి కారం లేవులేండి, అందుకనే నేను ఇత్తనాలు తీసేయండి, మాకు కారమే ఉండాలండి. కారము వద్దు అనుకునే వాళ్ళు తగ్గి 1, 2 చేస్తున్నానండి. పెద్దగా ఉంది ఇది. కారం తినలేమనే వాళ్ళు ఇత్తనాలు తీసేయండి. మేమైతే కారం బాగానే తింటాము, అందుకనే వేస్తున్నాము. మేము రాయలసీమ వాళ్ళం కదండి, బాగా కారం తింటాము, అందుకనే అలాగే వేస్తున్నాను. ఇదిగోండి ఇట్లా కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకొచ్చుకున్నామండి. ఈ పొడి అన్నీ మనం చూపించాను కదా, నేను వాము, జీలకర్ర, సాల్ట్, ధనియాలు అన్నీ. ఇప్పుడు దీంట్లోకి ఇట్లా పెట్టుకోవచ్చండి, లైట్గా ఇట్లా పెట్టుకోవచ్చు. నేనేం చేస్తానంటే ఊరికనే ఇట్లా చల్లేస్తానండి దీని మీద. ఇట్లా ప్రస్తుతానికి చల్లేస్తా, మళ్ళీ బజ్జీలు అయినిచ్చి మళ్ళీ కొంచెం చల్లుతానండి పైన. ఇట్లా చాలా బాగుంటాయి, ఏం పెట్టిన అవసరం లేదు. నేను ఇలాగే చేసుకుంటానండి బజ్జీలు. ఓకే అండి, ఇవన్నీ కట్ చేసుకొని ఫస్ట్ చూసుకుందామండి ఆయిల్ కాగిందా లేదా అని. కాగిందిలేండి ఆయిల్. మళ్ళీ వేద్దామండి 2. ఆయిల్ బాగా కాగింది కదా. ఇవ్వండి వేస్తున్నాను ఇంకా కదమాటివి. దీంట్లోకి ఒక 2 స్పూన్లంతా బియ్యపు పిండి వేసానండి, మీకు అది చూపలేదు. సిమ్లోనే ఉందండి ఇప్పుడు. ఇవి ఫస్ట్ వేసిన 2 కూడా వేసేస్తున్నానండి. ఇప్పుడు నేను కలిపిండే పిండిలోకి 2 స్పూన్లు ఇది రైస్ పౌడర్ వేసినానండి. చాలా బాగుంటుంది, మెత్తగా కాకుండా బాగుంటాయి. ఇవి చిన్న మంట మీదనే వేయించుకుంటే బాగా వస్తాయండి బజ్జీలు. ఫస్ట్ చిన్నగా పెట్టుకోవాలి, కాయనిచ్చి చిన్నగా తగ్గించేసి చేయండి. ఇప్పుడు నేనైతే కొద్దిగా ఎక్కించానండి, మధ్య రకంగా పెట్టుకున్నాను. ఇవ్వండి కాలినాయి.
ఇలాగుండాయి చూడండి, ఇలా కాలాలి, గట్టిగా ఉండాయి చూడండి. చల్లగైనా కానీ మెత్తగా కాకోకుండా ఉంటాయి. ఇలాగే అన్నీ వేసుకుందామండి. అట్లనే ఆలు ఇట్లా కట్ చేసినండి, మధ్య మధ్యలో దీనిలో వేసేద్దాము. ఇవి వేసిన తర్వాత అవి మధ్యలో వేద్దాం. ఇవి ఇట్లా పిండి బాగా ఎక్కువ రావాలనుకుంటే అండి, గట్టిగా కలుపుకుంటే బాగుండవండి. మామూలుగా మన కేలికి అంటుకొచ్చినట్లే కలుపుకోవాలి. ఇవి కానీ ఇట్లా అండి, లాస్ట్లో పిండి ఉంటుంది కదా, ఇట్లా లైట్గా అట్లా వేసుకున్నామంటే ఇక్కడ తిన్నప్పుడు కారం ఉంటుంది కదండి బజ్జీ, అప్పుడు మధ్యలో ఇది తీసుకుంటే బాగుంటుంది. ఓకే అండి, అన్నీ అయిపోయినాయి, చూపెడతాను. ఇవి ఇట్లే చల్లేసుకోవాలండి. మనం ఇందాక పొడి చేసి పెట్టుకున్నాం కదా, వాము, జీలకర్ర, సాల్ట్, ధనియాల పొడి, ఇట్లే వేడి దానిల మీదనే ఇట్లా మనకు కావాల్సినంత అట్లా చల్లేసుకోవాలి. ఇదిగోండి లాస్ట్ ఇవి. ఇంకా అవి ఆలు చిప్స్ చేసినాను కదండి, ఉన్నాయి. ఓకే అండి, ఇంకా 2 మిరపకాయలు ఉన్నాయి, వేసేసి ఆలు చిప్స్ వేసేద్దాము. ఇదిగోండి కొంచెం ఉంది కదా, ఇప్పుడు దీంట్లోకి ఆలు వేసేద్దాం. ఇట్లా వేసేస్తే లాస్ట్లో ఈ శనగపిండి వేస్ట్ కాకుండా ఉంటుంది. ఆలు బాగుంటుంది కదండి బజ్జీలు మధ్యలో తినేకి. కొంచెం హెవీ అయినట్టున్నాయి, అయిపోయిలేండి, ఇంకొక 2 కదా వేసేసా. పొయ్యిలో పెట్టుకుందామండి ఇప్పుడు. ఓకే అండి, అన్నీ అయిపోయినాయి, బజ్జీలు అయిపోయినిచ్చి చూపెడతానండి. ఇగోండి బజ్జీలు రెడీ అయినాయండి. రండి తిందురండి, ఫస్ట్ మీకు, నెక్స్ట్ నాకి. బాగున్నాయండి బజ్జీలు. ఇవ్వండి మనం ఆలు వేసినాం కదా, ఇవి మిరపకాయ బజ్జీలు శనగపిండితో. ఈ పౌడర్ చెప్పాను కదండి, ఇది చల్లేసుకోవాలా, ఎప్పటికప్పుడు చల్లేసుకోవచ్చు. మనం తినేటప్పుడు తక్కువ ఎక్కువ ఉన్నాయన్నా మళ్ళీ ఇట్లా వేసేసుకొని తినచ్చండి. ఇప్పుడు టేస్ట్ చేద్దామండి. ఇవ్వండి, నాకు ఇంకా కొంచెం పొడి వేసుకుంటున్నాను నేను, నాకు చాలా ఇష్టం అండి ఈ పొడి. సూపర్గా ఉన్నాయండి బజ్జీలు. మీరు మిస్ అవుతున్నారు కదా, మీరు చేసుకోండి, తినండి. ఇట్లా కారం అయిందనుకోండి, ఈ బజ్జీ తీసుకుని ఉరికేసినాను కదా నేను, అప్పుడు ఇది తీసుకొని బ్యాలెన్స్ అవుతుందండి. ఓకే అండి, శుభ ఇంటి వంటకాల ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇంకో మరో వీడియోతో మీ ముందుకు వస్తాను నేను.
ఓకే అండి, బజ్జీలు బాగున్నాయి కదా.